ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయాచన ఛానల్కు స్వాగతం. నా ఎందెవరి దృష్టి కలదో వారి అందే నా కటాక్షం కలదు. ఇది సాయిబాబా ఏకాదశ సూత్రాల్లో ఒకటి. సప్త సముద్రాల అవతల ఉన్న బాబా తన భక్తులను ఎల్లవేళలా ఏమారక కాపాడుతుంటారు. అది 1910వ సంవత్సరం దీపావళి అమావాస్య పండుగ రోజు భక్తులంతా సాయి దర్బారులో ఉన్నారు. హఠాత్తుగా సాయి తన చేతిని దునిలోని మంటల్లోకి జొనిపారు. సాయి చెంతనే ఉన్న శ్యామ బాబా అని బిగ్గరగా అరచారు. బాబా ఏమిటిది, ఎందుకు ఇలా చేతిని మంటల కాగుతి చేస్తున్నారు అని వేగంగా బాబా చేతిని పట్టుకుని పక్కకు తీశారు. బాబా చేయి సామాన్యుల చేతిలానే కమిలింది. బాబా శ్యామ వంక చూసి మందహాసం చేస్తూ, బాలుడు బ్రతికాడు, అగ్ని ప్రమాదం తప్పిపోయింది. నేను సమయానికి చూసి ఉండకపోతే పాపం ఆ బాలుడు కొలిమిలో కుమిలిపోయేవాడు. మించిపోయింది లేదు, బాలునకు మంచి జరిగింది అని చెప్పారు. బాబా తన చేతి వంక చూసుకోలేదు. పంచభూతాలను శాసించే బాబాను అగ్ని ఏం చేయగలదు? మాధవుడనే సేవకుడు బాబా చేతిని నిమురుతూ, బాబా ఏమిటిది, చేయి కాలిందనే ఆలోచన కూడా లేదు మీకు, పైగా ఎంతో సంతోషంగా ఉన్నావు, నీ చేతలు నీకే తెలుసు అంటూ బాధతో రోధించాడు. బాబా చిరునవ్వుతో కొలువు ఉన్నవారిని చూసి, బిడ్డల్లారా, నన్ను నమ్మిన వారిని బ్రోచి రక్షించటం కన్నా నాకు కావలసిందేముంది? నా బిడ్డలను ఆపదలు తొలగించి వారికి క్షేమం గుర్చుతూ యోగాలు కల్పించడం నా కర్తవ్యం. ఈ ఫకీరుకి అదే పరమానందం. ఇక్కడికి 300 మైళ్ళ దూరంలో ఒక కుగ్రామం ఉంది. అక్కడ ఒక కమ్మరి ఉన్నాడు. అతను నా భక్తుడు. అతని భార్య భర్త మాటకు ఎదురు చెప్పని ఉత్తమురాలు. కష్టపడి అతను కుటుంబాన్ని పోషిస్తూ ఎల్లవేళలా నన్నే స్మరిస్తాడు. అతని చూపంతా నా మీదే కేంద్రీకృతమై ఉంటుంది. ప్రస్తుతం అతను అస్వస్థతతో ఉన్నాడు. అతని భార్య భర్త చేసే పనిని చేస్తూ కొలిమి దగ్గర చంటి బిడ్డతో సహా ఉంది. భర్త పిలవటంతో ఆమె బిడ్డని అక్కడే ఉంచి లోనికి వెళ్ళింది. చంటి బిడ్డ దోగాడుతూ కొలిమి దగ్గరకు వెళ్ళాడు. మంటలు ఉవ్వెత్తున లేచాయి. పసివాడు ప్రమాదవశాన మంటల్లో పడుతూ అమ్మా అనకుండా బాబా అని ఆర్తనాదం చేశాడు. నన్ను నమ్మిన వాడిని అగ్నిపాలు కాకుండా కాపాడాను. రెప్పపాటు కాలం కూడా జాగు చేయలేదు. ఆ పసివాడు ఇప్పుడు ఆనందంగా ఆడుకుంటున్నాడు అని బాబా తెలిపారు. దర్బారులో ఉన్న భక్తుడు, తండ్రి, కన్న తల్లైనా ఏ పొరపాటునో ఏమరపాటునో బిడ్డను విడిచిపెడుతుందేమో, కానీ నీవు 1000 కళ్లతో చల్లని చూపులతో భక్తుల్ని ఎల్లవేళలా కాపాడుతున్నావు అనటానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం లేదు. నువ్వు సర్వాంతర్యామివి. మా పూర్వజన్మ పుణ్య ఫలితంగా నీ పాదాలపై మాకు భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. జన్మ జన్మలకు నీ నామ సంకీర్తన చేసే అదృష్టాన్ని మాకు ప్రసాదించు తండ్రి, నీకివే 10,000 దండాలు అని భక్తులు బాబాను ప్రార్థించారు. సాయిని స్మరిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.